అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతుంది. ఇజ్రాయెల్ అమెరికా దాడులో ఇరాన్ సుప్రీం ఖమేనీ మృతి చెందిన విషయం మనకి తెలిసిందే. ఇక తీవ్ర విషాదంతో ఖమేనీ మద్దతుదారులు తీవ్ర ఆగ్రహావేశాల్లో ఉన్నారు. ఖమేనీ మృతిని నిరసిస్తూ ప్రపంచవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతూ ఉన్నాయి. ఖమేనీ మృతికి సంతాపం తెలపాలని ముస్లిం సంఘాలు పిలుపునిచ్చాయి. ఖమేనీ ఫోటోలు నల్ల జెండాలు పట్టుకొని కూడా వీళ్ళందరూ కూడా ఖమేనీ మృతికి నిరసన తెలుపుతూ ఉన్నారు. ఇరాన్కు మద్దతిచ్చే బ్యానర్లతో నిరసనలు కొనసాగుతూ ఉన్నాయి. ఇటు ఏపీలోని మచిలీపట్నంలో కూడా భారీ ఎత్తున ఆందోళన కొనసాగుతూ ఉన్నాయి. ప్రజాస్వామ్యానికి ఇజ్రాయెల్ అమెరికా తూట్లు పడుస్తున్నారంటూ ముస్లిం సంఘాల నేతలు ముస్లిం సంఘాల సభ్యులు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఖమేనీ అతని కుటుంబాన్ని చంపటం దారుణం అంటూ ఆవేదన వెలగక్కుతూ ఉన్నారు. ఇక రోడ్ల మీదకి వచ్చి కూడా పెద్ద ఎత్తున కూడా గగ్గోలు పెడుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఖమేనీ ఆత్మకు శాంతి కలగాలంటూ నిరసన ర్యాలీలు కొనసాగుతున్నాయి. ఇండియా వ్యాప్తంగా కూడా కొన్ని ప్రాంతాల్లో కొంతమంది నిరసనలు తెలుపుతూ ఉన్నారు. ఇరాన్లో జరిగినటువంటి ఖమేనీ హత్యకు నిరసనగా కూడా అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించినట్లు వెల్లడించారు. ఇక తరువాత కూడా ఒక్కసారిగా కూడా ఎక్కడైతే షియా ముస్లిమ్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చారు. అమెరికా ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన సైనిక చర్యలో ఆయన హతమైనట్లు కూడా నిర్ధారించారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఖమేనీని అత్యంత దుర్మార్గుడమైన నాయకుడుగా అభివర్ణించారు. ఇక్కడ ట్రంప్ ఎప్పుడైతే ఈ దాడులు జరిగాయో ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ట్రంప్ వీళ్ళిద్దరూ కూడా అక్కడ ఉన్నటువంటి పిక్చర్స్ను చూసిన తర్వాతే ఖమేనీ చనిపోయినట్లుగా కూడా వాళ్ళు నిర్ధారించి పోస్ట్ చేశారు. ఈ విషయం తెలిసిన తర్వాత భారత్లో కూడా షియా ముస్లిమ్స్ అందరూ కూడా నిరసనలు కొంతమంది కూడా షియా ముస్లిమ్స్ రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. దీన్ని ఖండిస్తూ ఉన్నారు. ఇక మత పెద్దలు కూడా దీన్ని ఖండించాలని చెబుతూ ఉన్నారు. ఇక ఈ విషయాన్ని అటు ఇరాన్ కూడా అధికారికంగా ప్రకటించడంతో కూడా 40 రోజుల సంతాప దినాలు కొనసాగుతున్నాయి. ఖమేనీ మరణించడం పట్ల హైదరాబాద్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో విషాదకర వాతావరణం నెలకొని ఉంది. ఖమేనీ మరణానంతరం నిరసనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్లోని రాంబన్ ప్రాంతంలో కూడా షియా ముస్లింలు భారీ నిరసనలు చేపట్టారు. ఒకసారి నిరసనలకు సంబంధించిన విజువల్స్ను మనం పరిశీలిద్దాము. కరాచీలో జరుగుతున్నటువంటి నిరసనలు మనం చూస్తున్నాం. హైదరాబాద్లో జరుగుతున్నటువంటి నిరసనలు, జమ్మూ కాశ్మీర్లోవి, లడఖ్లోవి ఇవన్నీ నిరసనలు చూస్తున్నాం. వీళ్ళందరూ కూడా షియా ముస్లిమ్స్. మనం కనుక చూసుకుంటే ఇప్పుడు ఇరాన్లో ఉన్నది షియా ముస్లిమ్స్. చుట్టుపక్కల ఇప్పుడు ఇరాన్ ఏ దేశాల మీద అయితే మిసైల్స్ వదులుతూ ఉందో వాళ్ళందరూ కూడా వాళ్ళు షియా ముస్లిమ్స్ కాదు. అయితే ఈ సందర్భంలో కూడా అందుకని చెప్పి కూడా ఆ ముస్లిమ్స్లో ఉన్నటువంటి తెగల మధ్య కూడా ఇప్పుడు యుద్ధం జరుగుతుందంటూ కూడా దీని మీద ఒక చర్చ నడుస్తూ ఉంది. ఇప్పుడు హైదరాబాద్లో, ముంబైలో వీటన్నిటిలో కూడా పలు ప్రాంతాల్లో కూడా వీటికి నిరసనలు వ్యక్తమవుతూ ఉన్నాయి. భారతదేశ వ్యాప్తంగా కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా మనం అవి చూస్తూ ఉన్నాము. ఖమేనీ మరణాన్ని వీళ్ళందరూ కూడా షియా కమ్యూనిటీ నాయకుడు సయ్యద్ సమర్ ఖాజ్మీ ఖండించడం జరిగింది. అమెరికా ఇజ్రాయెల్ మోసపూరితంగా ఇరాన్ నాయకుడిని హత్య చేశారంటూ కూడా ఆయన ఆరోపించారు. ఇక ఒక బలమైన నాయకుడిని కోల్పోవటం ఇది మొదటిసారి కాదు అంటూ కూడా తన ఆవేదన వెలుగక్కారు. ఇక ఇదే విధంగా వాతావరణం మనకి హైదరాబాద్లో కూడా కనిపిస్తుంది. ప్రత్యేకించి పాత బస్తీలో పలు ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నిరసన ప్రదర్శనలో పెద్ద సంఖ్యలో పురుషులు, మహిళలు, చిన్నపిల్లలు కూడా పాల్గొంటున్నటువంటి సందర్భాలని మనం చూస్తూ ఉన్నాము. నిరసనలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. దీన్ని వీళ్ళందరూ కూడా ఖండిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా కూడా పాత బస్తీలో కొన్ని ప్రాంతాల్లో నిరసనలు కొనసాగుతూ ఉన్నాయి. వీటితో కూడా ఒక్కసారిగా కూడా ఇక్కడ కూడా శాంతి భద్రతలను కాపాడాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు పోలీసులకు తలెత్తుందని చూడొచ్చు. ఇవన్నీ కూడా ఎక్కడా కూడా అంటే చేయి దాటిపోకుండా పరిస్థితులను అయితే కాపాడాలి. ఇక షియా సామాజిక వర్గానికి చెందినటువంటి వారు పెద్ద సంఖ్యలో ఇందులో పాల్గొంటూ ఉన్నారు. అయితే ముఖ్యంగా కనుక చూస్తే కనుక వీళ్ళందరూ దీన్ని చెప్తుంది ఇదేదో ప్రపంచ శాంతి కోసం అన్నట్లుగా కూడా దీన్ని అంతా కూడా ఒక స్టోరీ లాగా క్రియేట్ చేస్తున్నాడు ట్రంప్. కేవలం ఇరాన్ వనరులను కబ్జా చేయడానికి ఈ దాడులు జరిగాయంటూ కూడా పేర్కొంటూ ఉన్నారు. మానవాలకు ముప్పు పొంచి ఉంది. ఎందుకంటే అణుబాంబు కనుక ఇరాన్ అణుబాంబు తయారు చేస్తే ఖమేనీ ఏ దేశం చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ దేశాల మీద అయినా కానీ తాను దాడి చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఇరాన్ చూస్తే కనుక ఒకవైపు సౌదీ ఉంటుంది, మరొక వైపు ఇజ్రాయెల్ ఉంటుంది. ఈ రెండు దేశాల్లో కూడా సున్నీ ముస్లిమ్స్ ఉన్నారు. ఇరాన్ షియా ముస్లిమ్స్ అండ్ అమెరికా ముందర మిగిలినటువంటి ముస్లిం కంట్రీస్ కానీ అరబ్ కంట్రీస్ కానీ అమెరికాతో స్నేహంగా కొనసాగుతాయి. తలొగ్గాయి అని చెప్పి ఇరాన్ చెప్పేది ఏంటంటే మిగిలిన దేశాలన్నీ కూడా అమెరికాకి దాసోహమయ్యాయి, తలొగ్గాయి, ఇరాన్ మాత్రం తలొగ్గదంటూ కూడా ఖమేనీ ఎప్పుడు కూడా తను అదే విధంగా అమెరికా ముందర ఎప్పుడు కూడా తలదించలేదు.
ఇక అందుకు గాను మరొక వైపు చూస్తే కనుక అమెరికాకి ఇరాన్కి ఏది కూడా డైరెక్ట్గా కూడా ఉద్రిక్త పరిస్థితులు అయితే లేవు. ఒకవైపు సౌదీకి ఇరాన్కి మధ్య ఉన్నటువంటి అరేబియన్ సీ, దీని దగ్గర వీళ్ళకి ప్రాబ్లం. ఎందుకంటే సౌదీ ఏమో నాది అంటుంది, లేదు ఇరాన్ ఏమో ఇది మాది అంటుంది. అక్కడ నౌకలు కానీ అక్కడ జరిగేటువంటి వాణిజ్యం కానీ ఇదంతా కూడా అక్కడ కీలకంగా మారింది. మరొకవైపు ఇజ్రాయెల్ అంశం చూసుకుంటే కనుక వీళ్ళిద్దరికీ కూడా కాన్ఫ్లిక్ట్ చుట్టూ ఉన్నాయి. ఎందుకంటే హమాస్ కానీ వీటన్నిటికీ కూడా వీళ్ళందరికీ ఇరాన్ అండగా నిలుస్తూ ఉంటుంది. ఈ హమాస్ ఇజ్రాయెల్కి మధ్య ఎప్పుడు దాడులు జరుగుతూ ఉంటాయి. ఈ సౌదీకి ఇజ్రాయెల్కి ఉన్నటువంటి స్నేహపూర్వకమైన కంట్రీ అమెరికా ఇరాన్ మీద దాడి చేసి ఇరాన్ని గనక తన గ్రిప్లోకి తెచ్చుకోగలిగితే ఏదైతే స్నేహంగా ఉన్నటువంటి కంట్రీస్ ఇజ్రాయెల్ సౌదీ ఉన్నాయో ఈ రెండు దేశాల్లో ఉన్నటువంటి వనరులు వీటి మీద అమెరికాకి కంట్రోల్ వస్తుంది. ఇరాన్లో కూడా వాళ్ళు కూడా అమెరికా మాట వింటే కనుక అక్కడ ఉన్నటువంటి వనరుల మీద కూడా కంట్రోల్ వస్తుంది. సో ఇదొక క్యాలిక్యులేషన్ ఉంది. అందుకే అమెరికా దాడులు చేసింది అని చెప్పి కూడా వీళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. ఈ మేరకు కూడా ఖమేనీని చంపటం మాత్రం చాలా అత్యంత హేయమైన చర్య అంటూ కూడా వీళ్ళందరూ కూడా ఆరోపిస్తూ ఉన్నారు. ఖమేనీని చంపటం చాలా తప్పు అంటూ కూడా వీరు చెబుతూ ఉన్నారు. దీనికి నిరసనగా కూడా వీళ్ళందరూ కూడా మహిళలు పురుషులు అందరూ పిల్లలతో సహా అందరూ రోడ్లకి షియా ముస్లిమ్స్ ఇండియాలో కూడా కరాచీలో కానీ ఈ ప్రాంతాల్లో కానీ వీళ్ళందరూ నిరసనలు తెలుపుతున్నారు. ఇటువంటి సందర్భంలో శాంతి భద్రతలకు ఏమాత్రం కూడా ఇక్కడ కూడా విఘాతం కలగకుండా చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇండియాలో కూడా. ఇక ఇరాన్లో ఖమేనీ చనిపోవటం మరొకటి ఏంటంటే అసలు దీని తర్వాత బయటకు వస్తున్న వార్త ఏంటంటే ఖమేనీ భారతదేశానికి చెందినటువంటి వ్యక్తి, ఎందుకంటే అతని మూలాలు భారత్లో ఉన్నాయంటూ కూడా ఒక వార్త ఇప్పుడు ప్రజెంట్ అయితే ట్రెండింగ్లో నడుస్తూ ఉంది. మనం గనక ఒకసారి ఖమేనీ మూలాల్లో గనక వెళ్తే గనక అయతుల్లా ఖమేనీ తాత అహ్మద్ ముసావి, ఇతను లక్నో పక్కన ఉన్నటువంటి కింతూర్ అనే ఊరిలో పుట్టారు. బ్రిటిషర్స్ ఇండియాని రూల్ చేస్తున్న సమయంలో కూడా ఆ బ్రిటిషర్స్ పాలన తట్టుకోలేక ముసావీకి ఆయన వలస వెళ్ళటం జరిగింది. 1839లో ఇరాన్లో ఉన్నటువంటి కొమేన్ అనే ఊరికి వెళ్ళిపోయారు. ముసావి 1989లో కొమేన్ అనే ఊరికి ఇరాన్కి వెళ్ళిపోయారు. ఇక వలస వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఇరాన్ని పాలించే వరకు ఖమేనీ ఎదగటం జరిగింది. అంటే అహ్మద్ ముసావి అంటే ఖమేనీ తాత లక్నోలో పక్కన ఉన్నటువంటి కింతూర్ గ్రామంలో పుట్టారు. బ్రిటిష్ పాలన సమయంలో కూడా అతడు బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా కూడా ముసావి 1939లో వలస వెళ్ళిపోవటం జరిగింది ఇరాన్లోని కొమేన్ అనే గ్రామానికి. తర్వాత తన ఇండియన్ రూట్స్ను మర్చిపోకుండా కూడా ఖమేనీ హిందీలో గజల్స్ అన్ని కూడా రాయటం జరిగింది. 1991లో ఖమేనీని చిక్బల్లాపూర్లో ఒక హాస్పిటల్కి ఖమేనీ ఒకసారి ఇండియాను కూడా విజిట్ చేయడం జరిగింది. చిక్బల్లాపూర్లో ఉన్నటువంటి హాస్పిటల్ను ఓపెన్ చేయడానికి ఇండియాకు కూడా రావటం జరిగింది ఖమేనీ. ఇక ఇండియన్ రూట్స్ కూడా ఖమేనీకి ఉండటంతో కూడా ఇప్పుడు షియా ముస్లిమ్స్లో ఇతనికి ఇంత ఫాలోయింగ్ ఉందని చూడొచ్చు. అందుకని వీళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి కూడా నిరసనలు తెలుపుతూ ఉన్నారు. लेकिन आप उस मरहले को देखें जिस मौके